గెలుపోటమితో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ క్రీడా స్ఫూర్తిని అలవర్చుకోవాలని జిల్లా కలెక్టర్ ఎస్ రామసుందర్ పిలుపునిచ్చారు. స్థానిక చింతవలస ఏపీఎస్పీ 5వ బెటాలియన్ లోని 37వ క్రీడా పోటీలను ఆయన సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ క్రీడల వల్ల సమిష్టి తత్వం అలవడుతుందని అన్నారు. సమిష్టిగా కృషి చేసినప్పుడే అద్భుత విజయాలను సాధించగలమని పేర్కొన్నారు. ప్రతి ఏటా పోటీలను నిర్వహించడం అభినందనీయమని అన్నారు. నిరంతరం సాధన ద్వారానే ఏ పనిలోనైనా క్రీడల్లోనైనా ప్రావీణ్యతను పొందగలమని స్పష్టం చేశారు. అందువల్ల ఎల్లప్పుడూ క్రీడా సాధన చేయాలని సూచించారు. ఇలా అటెండ్ కావడం నిజంగా చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే మనం స్కూల్ నుంచి చూస్తున్నాం వేరే ఫార్మేటివ్ టీమ్స్ అనేది ఫస్ట్ మనం స్కూల్లో స్టార్ట్ చేసింటాం. సో లేకపోతే బౌలర్కి ఎవరికి బౌలింగ్ చేయాలి ఇవన్నీ మనం అనలైజ్ చేసుకోగలం. ఎందుకు? వీఆర్ సీయింగ్ ది టీమ్ మెంబర్స్ ఫ్రమ్ ది క్వైట్ లాంగ్ అండ్ వీఆర్ సీయింగ్ దేర్ ఎక్స్పీరియన్సెస్ ఇన్ డిఫరెంట్ సిచ్యువేషన్స్ ఫర్ క్వైట్ లాంగ్. సో దీనికోసం మనము ఒక టీమ్ స్పిరిట్ డెవలప్ చేసుకోవడం కోసం మన చిన్నప్పటి నుంచి కూడా స్పోర్ట్స్ ఎంకరేజ్ చేశారు. అన్ఫార్చునేట్ గా వచ్చే కొద్ది స్కూల్స్ లో ఈ టీమ్ స్పిరిట్ పోయి ఇండివిజువాలిటీ అంటే మనం చదువుకోవాలా, మనము ఒక మంచి ఉద్యోగం తెచ్చుకోవాలా, ఇదే అయిపోయింది. టీమ్ స్పిరిట్ ఏంటో మనకు తెలుసు. ఆ టీమ్స్ లో ఉండడం వల్ల మనకు లైఫ్ లో ఎంత అడ్వాంటేజ్ ఉందో కూడా మనందరికీ తెలుసు. సో ఈ రోజు మనందరికీ కూడా టీమ్ ఇలా స్పోర్ట్స్ పెడుతున్నారు, ఒక టీమ్స్ ఫామ్ చేసి అంటే క్లియర్లీ ఇండికేట్స్ స్పిరిట్ టు ప్రమోట్ ది టీమ్ స్పిరిట్.